అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ప్రమాదపు టంచుల్లో జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు పూర్తిగా తెగిపోయిన 31వ గేట్ ఐరన్ రోప్, 8వ గేటు కూడా 2 ఐరన్ రోప్లు తెగిపోయినట్లుగా తెలుస్తోంది. 4వ గేటుకు 2 వైపులా కూడా ఒక్కో ఐరన్ రోప్ తెగిపోయింది. మరో 5 గేట్లకు రోప్లు బలహీనంగా మారి కనిపిస్తున్నాయి. కాసేపట్లో జూరాల ప్రాజెక్టు దగ్గరికి మంత్రి ఉత్తమ్ చేరుకుంటారు. క్రస్ట్ గేట్లను పరిశీలిస్తారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పటికే 1,00,000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉంది. మరొక ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్కులకి చేరితే మాత్రం పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు భయాందోళన కలిగిస్తోంది. గేట్ల రోప్లు ఏ విధంగా ఉన్నాయి అన్న పరిస్థితిని వివరించడానికి సాహసోపేతమైన రిపోర్టింగ్ చేశారు టీవీ9 కరెస్పాండెంట్ శివ. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రమాదపు అంచులో జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. టీవీ9 ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంది. చూసుకోవచ్చు విజువల్స్లో గేట్ నెంబర్ 8కి సంబంధించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ గేట్ అనేది క్లోజ్గానే ఉంది. అయితే ఈ గేట్ ఎత్తేందుకు ఉపయోగించేటువంటి 2 ఐరన్ రోపులు తెగిపోయి వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ 2 ఐరన్ రోపులు కూడా పూర్తిగా మనకు సిలుము పట్టి రస్ట్తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ పరిస్థితుల్లోనే అది తెగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు గేట్ నెంబర్ 8తో పాటుగా గేట్ నెంబర్ 4కు సంబంధించినటువంటి ఐరన్ రోపులు కుడివైపున ఒకటి ఎడమవైపున ఒకటి తెగిపోయాయి. అలాగే గేట్ నెంబర్ 31 అయితే మరీ ప్రమాదకరంగా ఉంది. మొత్తం 4 ఐరన్ రోపులు తెగిపోయి దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. అయితే దశాబ్ద కాలం నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్ల నిర్వహణ కావచ్చు, వీటి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు ఈ పరిస్థితి ఎదురైందనేటువంటి అంశాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ గేట్లకు సంబంధించి అయితే ప్రమాదకర స్థాయిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలోకి కృష్ణానది ఎంటర్ అయ్యేటువంటి తొలి జలాశయం ఇది. ఇక్కడ నుంచే 100 టీఎంసీల నీళ్లు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అదైతే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని బ్యారేజీలకు కూడా నీరు వెళ్తూ ఉంటుంది. 100 టీఎంసీల నీరు రావడంతో పాటుగా ప్రవాహం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే దాదాపుగా 1,00,000 క్యూసెక్ల ప్రవాహం అనేది ఈ ప్రాజెక్టు గుండా కొనసాగుతుంటుంది. అయితే ఈ తరుణంలో ముఖ్యంగా ఇది వర్షాకాలం సీజను. ఇప్పటికే ఎగువ ప్రాంతం నుంచి వరద పెద్ద మొత్తంలో వచ్చి ప్రాజెక్టులోకి చేరుతూ ఉంది. దాదాపుగా ప్రస్తుతం ఇప్పటికి చూస్తే 1,00,000 క్యూసెక్ల పైగా వరద వచ్చి చేరుతుంది. అదే స్థాయిలో దిగువకు నీటిని కూడా విడుదల చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ 8 గేట్లు అంటే ఈ 3 గేట్లు అనేది ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. మిగిలినటువంటి 5 గేట్ల రోపులు వదులుగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని కూడా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో అయితే కనిపించడం లేదు. అయితే ఈ 8 గేట్లకు సంబంధించి నిర్వహణను ప్రస్తుతానికి వదిలిపెట్టినప్పటికీ మిగిలిన గేట్ల ద్వారా వరదను మేనేజ్ చేయొచ్చని ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఒకవేళ 10 లక్షల క్యూసెక్లకు పైచిలకు వరద వస్తే ఏం చేస్తారన్న అంశానికి సంబంధించి అయితే వారి దగ్గర సమాధానం లేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ గేట్ నెంబర్ 8కి సంబంధించినటువంటి లీకేజ్ కూడా మనకు చాలా స్పష్టంగా దర్శనమిస్తుంది. అదే చిన్న మొత్తంలో ఉన్నప్పటికీ కూడా లీకేజ్ అనేది అయితే కొనసాగుతూ ఉంది. అయితే గడిచిన 2 ఏళ్ల క్రితం దాదాపుగా 2022లోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన గేట్ల నిర్వహణకు సంబంధించి కావచ్చు, మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి మరమ్మతులు అవసరమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరయ్యాయి. టెండర్ కూడా పిలవడం జరిగింది. అయితే సుదీర్ఘకాలంగా కాంట్రాక్టర్ అలసత్వం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ గేట్ల పునరుద్ధరణ అనేది జరగకపోవడంతో ఈ పరిస్థితి అయితే ఎదురైందన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. టీవీ9 ఎక్స్క్లూజివ్గా ఏకంగా గేట్ల వద్దకే చేరుకొని ఓ వైపున గేట్లు అటువైపున పక్కన ఇటువైపు పక్కన గేట్లు ఓపెన్ ఉండగానే సాహసోపేతంగా ఈ గేట్ల పరిస్థితిని వీక్షకులకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. జూరాల గేట్లు ఏ రకంగా ఉంది, వాటి పరిస్థితి ఏంది, వాటి నిర్వహణ ఎలా కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించి అయితే మీకు కళ్ళకు కట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు సంబంధించి తదుపరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రత్యామ్నాయ మార్గాలను ఏం అన్వేషిస్తారనే అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 జూరాల ప్రాజెక్టు నుంచి. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం.